దెబ్బకి దండం పెట్టేసింది మా అమ్మమ్మ. ఇంకెప్పుడు నాతో బయటకు వస్తానని చెప్పనదు. అసలు విషయానికి వచ్చేస్తే 2 రోజుల నుంచి మా అమ్మమ్మ అలుగుందనమాట, నాతో సరిగా మాట్లాడట్లేదు. అసలు ఏమైందా అని చెప్పేసి అడిగేదానికి వచ్చాను. ఏమ్మా డల్లుకున్నావా? అందరినీ తీసుకెళ్తావు, నీ పిల్లని తీసుకెళ్తావు, నీ కూతురు తీసుకెళ్తావు, నీ చెల్లెలు తీసుకెళ్తావు, నన్ను అయితే ఎవరో తీసుకెళ్తావు. వరే నువ్వు ఎప్పుడైనా తీసుకెళ్ళారా? పోరా మళ్ళీ ఎందుకు ఈడే తప్ప ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఊళ్ళో తీసుకెళ్ళాలి. వాళ్ళు ఎక్కడ తీసుకెళ్తాను, నన్ను అక్కడ తీసుకెళ్ళాలి. పో. నీ అక్కకు కొన్నావు పట్టు చీర, నీ చెల్లికి కొన్నావు పట్టు చీర. సరే పా, నీ పని చెప్తా. రెడీ. ఫస్ట్ తీసుకెళ్లడం టిఫిన్ తీసుకుని వెళ్ళాను. ఆడ పెద్ద ఆనియన్ దోశ ఒకటి చెప్పాను. దాన్ని తినేటప్పటికి ఆమె సీన్ అయిపోయింది. ఇంకా చెప్పులు అడిగిందని చెప్పులు, జాంకాయలు కావాలనిందని చెప్పి జాంకాయలు కొనిచ్చాను. ఇంకా మార్కెట్కి తీసుకెళ్లి టమాటాలు వంకాయలు కూడా ఏర్పించాను మా అమ్మమ్మతో. అలాగే కాసేపు ఎండలో తిప్పి ఇంట్లోకి ఏమేమి కావాలో అన్ని తీసేసుకున్నాను. దీనికే మా అమ్మమ్మ సీన్ అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోదాం అంటుంది ఎండకు తట్టుకోలేక. ఇంకా సేపు తిరుగుదాం అమ్మ, తిప్పమన్నావు కదా అంటే నీకు దండవరం అయినా ఫస్ట్ ఇంటికి పోని అనింది.